అమ్మా జగన్మోహిని, ఏంటన్నయ్యా? పెళ్లివారు వచ్చారు. ఒకసారి ఆనందంగా అలా గాల్లో తేలుకుంటూరా అమ్మా. అలాగే అన్నయ్య. చూశారుగా, ఇదే మా చెల్లి. నమస్కారం పెట్టమ్మా. నమస్కారం అండి. ఇదేంటిది సౌండ్ మాత్రం వస్తుంది, పిక్చర్ కనబడతలేదు. ఏంటమ్మా అలా సిగ్గుపడుతూ నిలబడిపోయావు? పెళ్లివారికి జ్యూస్ ఇవ్వు. తిరుపతి బాబు గారు జ్యూస్ తీసుకోండి. ఏంటి తీసుకునేది? జెరికంట్రీ ఏంటండి చూస్తూ ఉండిపోయారు? జ్యూస్ తీసుకోండి. ఏంటమ్మా పెళ్లివారిని చూడగానే ఈ అన్నయ్యని మర్చిపోయావా? జ్యూస్ నాకు కూడా ఇవ్వు. నాకు కూడా. ఇదేంటమ్మా ఎర్రగా చిక్కగా ఉంది? బ్లడ్డా? కాదన్నయ్య, టొమాటో జ్యూస్. ఓహో, టమాటో జ్యూసా? సూపర్. రక్తం తాగినంత తృప్తిగా ఉంది. ఆ ట్రే పక్కన పెట్టి అత్తమామల కాళ్ళకి నమస్కారం పెట్టమ్మా. వద్దు, నా కాళ్ళకి నమస్కారం వద్దు. వద్దు, నీకు దండం పెడతాను. నీ కాళ్ళు పైకి పెట్టుకోవే. ఏంటండి ఎంతసేపు నొంగుని ఉంటుంది? ఒంగుందా? ఎంతసేపు అయింది ఒంగుని? త్వరగా ఆశీర్వదించండి. ఏం ఆశీర్వదించమంటావా? కింద కార్పెట్ కనబడతాను నేను. అదే కామెడీ చేస్తారండి మీరు. నేను కామెడీ చేస్తానా? బతుకు తగలయ్యా. అబ్బాయిని పంపించవయ్యా. నువ్వులేమ్మా. లేమ్మా. ఏది ఎక్కడుంది? నీకు చెప్తున్నానే. ఏమండి, మా చెల్లి చాలా బాగా పాడుతుందండి. చెల్లెమ్మా ఓ పాట పాడి వినిపించు. పాటలు ఎందుకులే సార్. నిన్ను వీడని నీడను నేనే, కలగా వెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా వెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. మా చెల్లెమ్మ డాన్స్ కూడా చాలా బాగా చేస్తుందండి. చెయ్యమ్మా. పాట అన్నాం కదా సార్, డాన్స్ వద్దులేండి. పర్లేదు పర్లేదు. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమునా, కనులకు అది చూసారా మా అమ్మాయి గారు కాలు నేల కానకుండా గాల్లో తేలుతూ ఎంత బాగా డాన్స్ చేశారో. గాల్లో తేలుతూ డాన్స్ చేసిందా? పాట పాడమంటే దయ్యం పాట పాడింది. డాన్స్ చేయమంటే కనపడకుండా చేసింది. తిండి కూడా అంతే, ఆ? దెయ్యంలాగా పీకుతుంటుంది. ఇంతకీ మా అమ్మాయి గారు నచ్చినట్టేనా? ఊరుకోవా, కడుపు అన్నం తిన్నావా, గడి తింటావా? మీ అమ్మాయి మాకు నచ్చితే మేము చచ్చినట్టే. మా సమాధానం ఇక్కడ కట్టాలా? ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవరితో మాట్లాడమేంటి సార్? మీ పిఏ గారితో. మా పియేనా? మా పియేతోనా? అవునండి. అతను చచ్చి దెయ్యమై 10 ఏళ్ళైంది కదండి. ఏంటి? అదే మా వాడు చెప్పింది. ఏం చేసావు? ఏం చెప్పాడు? నిన్ను లవ్ చేస్తున్నానని, నీకోసం ఏమైనా చేస్తానని చెప్పాడు కదా. అరే నీ అబ్బా, నేను ఇప్పుడు చెప్పాను రా. నువ్వు ఉండే. నా కోసం ఏమైనా చేస్తాడా? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అయితే అక్కడి నుంచి దూకమను. అక్కడి నుంచి దూకుతాడు. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. ఇక్కడ నుంచి దూకితేనే ఎముకలు దొరకవు, అక్కడ నుంచి దూకితే టోటల్ గా నేనే పట్రా. నువ్వు దూకరా, నేను చూసుకుంటాగా. కొమ్మిరిగింది. 30 ఎకరాల క్యాంపస్, 300 మంది స్టాఫ్, 3000 మంది స్టూడెంట్స్, 3333 అశోక చెట్లు, వగైరా వగైరా. వీటన్నిటి మధ్య ఇంతమంది చూస్తుండగా అంత పెద్ద బిల్డింగ్ మించి ఓ కుర్రాడు దూకి నా నోటీసుకి రాకుండా ఓ చెట్టు కొమ్మని ఎరగొట్టాడంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి. తెలిసే లోపల వీడు పోతాడు సార్. రైట్. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పకండి. నా క్యాంపస్ లో చీమ చిటుక్కుమన్నా నాకు తెలియాలి. ఏం జరుగుతోంది? మీరు చూస్తుందే జరుగుతుంది సార్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందేం జరిగింది? మ్యాటర్ తేలంది అంబులెన్స్ లోపలికి రాదు, వీడి బాడీ బయటికి పోదు. ఇది బీపీ ఆర్డర్. బ్లడ్ ప్రెషర్ తో తీసుకున్న నిర్ణయం కాదు, బచ్చల పున్నయ్య తీసుకున్న నిర్ణయం. సార్ ప్లీజ్ సార్, త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి సార్. నేను అటెండర్ లా కనిపిస్తున్నానా? కాదు సార్, నా ప్రేమ కోసం అతను పై నుండి దూకాడు సార్. ప్లీజ్ సార్, అతను బతికించి నా ప్రేమను బతికించండి సార్. రియల్లీ చంటి, రియల్లీ యు ఆర్ గ్రేట్. అంతెత్తు నుంచి దూకాలంటే ఎంత ధైర్యం కావాలి? అబ్బా, నేను దూకలే సార్, వెనక నుండి వాడేవాడ తోసేశాడు సార్. అంటే నువ్వు నిజంగా దూకలేదా? ఛీ, stupid. ఓ పిరికివాడి ప్రేమ కథ. ఇంటికెళ్ళావిడ అద్దె కోసం కబుర్ చేసింది. ఓహో, అదో సమస్య ఉంది కదూ. నేను వెళ్ళి తెలుసుకొస్తా.
ఏమండి టిఫిన్ రెడీ చేశాను, రండి తిందురు గాని. తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు. రావయ్యారా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచున్న మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే రే కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలాగా అనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రదలు మీ ముందు ఎందుకు పనికొస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు? కూర్చో, టిఫిన్ తిందు గాని. దాందే ఉందండి. అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు. ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోసేసుకొని అతను పెడతాండి. అబ్బా, నీకెప్పుడు తిండి పిచ్చే. ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కి పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి. బాబు, నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్. వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి, ఇంకెంత విసుకుంటారో. ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. అది మీరు ఊరుకోండి. చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. ఏమయ్యా, నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు, మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే? మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుఘ్న సిన్హా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తలరాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో. పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే. అయ్యా, తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును. జాతకాలే కాదు, చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోత్సవం తిరుగుతావురా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే వీడియో